అందరికీ నమస్కారం. ఓం డివైన్ నన్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన, చారిత్రాత్మకమైన మరియు కోరిన కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంలో ఉన్నాం. అదే మన అందరి ఇలవేల్పు కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న వేములవాడ. దీనిని మనం దక్షిణ కాశీ అని, భాస్కర క్షేత్రం అని, హరిహర క్షేత్రం అని ఎంతో భక్తితో పిలుచుకుంటాం. సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఈ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కేవలం తెలంగాణలోనే కాదు, భారతదేశంలోని శివక్షేత్రాల్లోనే ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు, రాజన్నని దర్శించుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఈ ఆలయం వెనుకున్న అసలైన చరిత్ర ఏంటి? ఇక్కడ కోడెమొక్కు ఎందుకు కట్టాలి? ముస్లిం సోదరులు కూడా ఈ ఆలయాన్ని ఎందుకు సందర్శించుకుంటారు? అవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఆలయ చరిత్ర నుండి కోడెమొక్కు విశిష్టత వరకు, ధర్మగుండ మహాత్యం నుండి బద్దిపోచమ్మ దర్శనం వరకు అన్ని పూసగుచ్చినట్లు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పదండి ఆ రాజన్న సన్నిధికి వెళ్దాం. మనం ఆలయం లోపలికి వెళ్లే ముందు అసలు ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం సాక్షాత్తు సూర్య భగవానుడు ఇక్కడ తపస్సు చేసి తనకున్న చర్మ వ్యాధిని నయం చేసుకున్నాడట. అందుకే దీనిని భాస్కర క్షేత్రం అని కూడా అంటారు. కాశీలో విశ్వేశ్వరుడు ఎలా అయితే ముక్తిని ప్రసాదిస్తారో, ఇక్కడ రాజరాజేశ్వరుడు ఇహపర సుఖాలను, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. చరిత్ర పరంగా చూస్తే చాళుక్య రాజుల కాలం నాటి శిల్పకళ సంపదకు ఈ ఆలయం నిలువెత్తు అద్దం. క్రీస్తు శకం 750 నుంచి 973 మధ్య కాలంలో వేములవాడ చాళుక్యులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వారి కులదైవమే ఈ రాజరాజేశ్వర స్వామి. ముఖ్యంగా రాజా నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మాణించడంలో కీలక పాత్ర పోషించారని శాసనాలు చెప్తున్నాయి. ఈ గోపురాలను, ఈ ప్రాకారాలను చూస్తుంటే వందల ఏళ్ల క్రితం నాటి భక్తిభావం, శిల్పకళ నైపుణ్యం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు మనం ఆలయ ఆవరణలో ఉన్న అతి ముఖ్యమైన ప్రదేశంలో ఉన్నాం. ఇదే ధర్మగుండం. సాధారణంగా ఏ ఆలయానికి వెళ్ళినా కోనేరు ఉంటుంది, కానీ వేములవాడలోని ఈ ధర్మగుండానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిని మామూలు నీటి వనరుగా కాకుండా ఔషధ గుణాలు కలిగిన తీర్థంగా భావిస్తారు. పూర్వం మునుల తపస్సు వల్ల ఇక్కడ ఉన్న నీటికి సకల పాపాలను, చర్మ రోగాలను హరించే శక్తి వచ్చిందని ప్రతీతి. భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఈ కోనేరులో స్నానం ఆచరించడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల శరీరం, మనసు శుద్ధవుతుందని నమ్మకం. ఈ కోనేరు మధ్యలో ఉన్న మండపాలు, చుట్టూ ఉన్న మెట్లు నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. మీరు గమనిస్తే ఇక్కడ భక్తులు చాలా నిష్ఠగా సంకల్పం చేసుకొని తలపై నీళ్లు చల్లుకోవడం మనం చూడవచ్చు. ఇక ఆలయం లోపలికి అడుగు పెడుతున్నాం. ప్రధాన ఆలయ ద్వారం దాటి లోపలికి వెళ్తుంటేనే గంటల మోత, శివనామ స్మరణ మనసుని ప్రశాంతంగా మారుస్తుంది. గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారే శ్రీ రాజరాజేశ్వర స్వామి. ఇక్కడ ఉన్న శివలింగం సామాన్యమైనది కాదు. దీనిని నిలలోహిత శివలింగం అంటారు. అంటే శివుడు పార్వతీదేవి సమేతుడై అర్ధనారీశ్వర తత్వంతో ఇక్కడ కొలువై ఉన్నారని అర్థం. అందుకే ఇక్కడ స్వామివారికి పూజలు జరిగేటప్పుడు కుడివైపు శివుడికి, ఎడమవైపు అమ్మవారికి పూజలు జరుగుతాయి. ఇది ఇక్కడ విశిష్టత. సాధారణంగా శివాలయాల్లో మారేడు దళాలతో పూజ చేస్తారు, కానీ ఇక్కడ స్వామివారికి ప్రీతికరమైనది అన్న పూజ. భక్తులు తమ కోరికలు తీరాలని బియ్యాన్ని రాశిగా పోసి గండ దీపం వెలిగిస్తారు. గర్భగుడిలో స్వామివారిని చూసిన ఆ క్షణం నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి. ఆ దివ్యమంగళ స్వరూపం, ఆ అలంకరణ, ఆ హారతి వెలుగుల్లో స్వామిని చూస్తుంటే మన కష్టాలన్నీ మర్చిపోతాం. వేములవాడ అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది కోడెమొక్కు. బహుశా ప్రపంచంలో మరే ఇతర దేవాలయాల్లోనూ లేని విలక్షణమైన ఆచారం ఇది. అసలు కోడెమొక్కు అంటే ఏంటి, ఎందుకు కడతారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. నందీశ్వరుడు శివునికి పరమ భక్తుడు, వాహనం కూడా. తమ కోరికలు నెరవేరాలని, లేదా కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు ఒక ఎద్దును తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. దీనినే కోడెమొక్కు అంటారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వందల సంఖ్యలో భక్తులు కోడెళ్లను పట్టుకొని ప్రదక్షిణలు చేస్తున్నారు. సంతానం లేనివారు, అనారోగ్యంతో బాధపడేవారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు, ఇలా ఎవరి బాధలు వారివి. కానీ అందరి నమ్మకం ఒకటే, రాజన్న నా మొక్కు తీర్చుకుంటాను, నన్ను కరుణించు అని. భక్తులు దేవస్థానం వారి దగ్గరే టికెట్ తీసుకొని అక్కడ ఉన్న కోడెను తీసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ కోడెను స్వామివారికి సమర్పిస్తారు. అంటే ఆ కోడెను తిరిగి దేవస్థానానికే ఇచ్చేస్తారు. వృషభో బ్రహ్మచారి అన్నట్టుగా ఆ నంది రూపంలో స్వామిని సేవించుకున్న తృప్తి భక్తులకు కలుగుతుంది. ఈ దృశ్యం చూస్తుంటే మనిషికి దేవుడికి మధ్య ఉన్న బంధం, అలాగే మనిషికి పశువుకి మధ్య ఉన్న అనుబంధం కూడా కనిపిస్తుంది. వేములవాడ క్షేత్రం యొక్క గొప్పతనం కేవలం హైందవ సంప్రదాయానికే పరిమితం కాలేదు. ఇది మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ.
ఆలయ ప్రాంగణంలోనే మనకు ఒక దర్గా కనిపిస్తుంది. ఇది ఖాజా మొయినుద్దీన్ చిస్తికి సంబంధించిన దర్గా అని చెప్తారు. చిత్రమైన విషయం ఏంటంటే రాజన్నను దర్శించుకున్న భక్తులు ఈ దర్గాను కూడా సందర్శించడం ఇక్కడ ఆనవాయితీ. శివుడు కేశవుడు ఒకటే అని చెప్పే క్షేత్రాలు చాలా ఉన్నాయి, కానీ శివుడు అల్లా పట్ల సమానమైన గౌరవం చూపించే అరుదైన క్షేత్రం మన వేములవాడ. పండగల సమయాల్లో ఇక్కడ జరిగే ఉత్సవాల్లో హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా అందరూ కలిసి పాల్గొనడం చూస్తే భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ప్రధాన ఆలయం చుట్టూ అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం అనంత పద్మనాభ స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. అందుకే దీనిని హరిహర క్షేత్రం అంటారు. అంటే శివుడు విష్ణువు ఇద్దరు ఇక్కడే కొలువై ఉన్నారు. అలాగే త్రిపుర సుందరి అమ్మవారు, సరస్వతి దేవి, లక్ష్మీదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. ఇది ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఇక్కడి శిల్పకళ, రాతి స్తంభాలు చాళుక్యుల నాటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. చాలా మంది భక్తులు రాజన్న దర్శనం తర్వాత భీమేశ్వరుని దర్శించుకుంటారు. రాజన్న దర్శనం పూర్తయ్యాక యాత్ర ఇక్కడితో అయిపోలేదు. వేములవాడ క్షేత్ర పాలకురాలు, ఇక్కడి గ్రామదేవత శ్రీ బద్దిపోచమ్మ తల్లిని దర్శించుకోవడం తప్పనిసరి. ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలోనే ఈ అమ్మవారి గుడి ఉంటుంది. స్థానికులు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం, కోళ్లు మేకలు బలి ఇవ్వడం ఇక్కడ ఆచారం. పోచమ్మ తల్లిని దర్శించుకోకపోతే వేములవాడ యాత్ర అసంపూర్ణమే అని అంటారు. అంత శక్తివంతమైన తల్లి ఈమె. ముఖ్యంగా ఆడవాళ్లు తమ మాంగళ్య బలం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం అమ్మవారికి మొక్కుకుంటారు. ఇక్కడ వాతావరణం అంతా పసుపు కుంకుమలతో, వేపాకులతో, అమ్మవారి నామస్మరణతో చాలా వైభవంగా ఉంటుంది. కాసేపు భక్తిని పక్కన పెట్టి కళాకారుడి దృష్టితో చూస్తే ఈ ఆలయం ఒక అద్భుతం. ఆలయ ముఖద్వారం, గర్భగుడి గోపురాలు, మండపంలోని రాతి స్తంభాలు, వీటిపై చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ఆ కాలంలో ఎలాంటి మిషనరీ లేకుండా కేవలం ఉలి, సుత్తితో ఇంతటి అద్భుతమైన నిర్మాణాలను ఎలా చేశారో అని ఆశ్చర్యమేస్తుంది. శివరాత్రి సమయంలో ఈ ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోతుంది. దానికి చూడడానికి 2 కళ్ళు చాలవు. ఇప్పుడు వేములవాడకు రావాలనుకునే భక్తుల కోసం కొన్ని ముఖ్యమైన వివరాలు. వసతి: దేవస్థానం వారి ఆధ్వర్యంలో గదులు, సత్రాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ లాడ్జీలు కూడా చాలానే ఉన్నాయి. కానీ పండుగ రోజుల్లో లేదా సోమవారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా బుక్ చేసుకోవడం లేదా ఉదయాన్నే రావడం మంచిది. ప్రసాదం: దేవస్థానంలో అన్నదాన సత్రం ఉంది. నిత్య అన్నదానం జరుగుతుంది. స్వామివారి లడ్డు ప్రసాదం, పులిహార చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా తీసుకోండి. మరి ఇక్కడికి ఎలా రావాలి? ఇది కరీంనగర్ నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి అయితే సుమారు 150 కిలోమీటర్లు. బస్ సౌకర్యం చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే క్షేత్రం వేములవాడ. మన కష్టాలను ఆ రాజన్న పాదాల చెంత వదిలేసి ఒక కొత్త ఉత్సవంతో, నమ్మకంతో వెనక్కి వెళ్తాం. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి ఆ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోండి. ఆ ధర్మగుండంలో స్నానం చేసి కోడెమక్కు తీర్చుకొని మనశ్శాంతిని పొందండి. ఈ వీడియో ద్వారా మీకు వేములవాడ క్షేత్రం గురించి పూర్తి సమాచారం దొరికిందని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు వేములవాడ ఎప్పుడైనా వెళ్ళారా? మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? లేదా వెళ్ళాలనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. మేము ప్రతి కామెంట్ ని చదువుతాం. ఇలాంటి మరిన్ని అద్భుతమైన దివ్యక్షేత్రాల దర్శనం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా కొట్టండి. అప్పుడే మా తదుపరి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో పవిత్రమైన క్షేత్రంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.